ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క కట్ ఆఫ్ అనేది ఈ వీడియోలో చూసేద్దాము. కేటగిరీ వైజ్ జోన్ వైజ్ మనకి ఎన్ని మార్క్స్ వస్తే సేఫ్ స్కోర్లో ఉంటామో చూద్దాము. ఇప్పుడు దాకా ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యూజీ ఎగ్జామ్స్ జరిగిన షిఫ్ట్లలో చాలా టాపిక్స్ అనేటివి రిపీట్ అవుతున్నాయి. ఆ రిపీట్ అయ్యే టాపిక్స్ ఏంటో చూద్దాము. అలానే ఎలాంటి మోడల్స్ అడుగుతున్నాడో కూడా చూసేద్దాం ఈ వీడియోలో. కాబట్టి ఎవరైనా మిస్ కాకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోయే ముందర ఒక లైక్ చేయండి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. రిపీటింగ్ టాపిక్స్లోకి వెళ్ళిపోయే ముందర మనకి మెయిన్ ఎగ్జామ్ అనేది ఎలా జరిగిందో చూద్దాము. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్తో పోలిస్తే మనకి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అనేది చాలా ఈజీగా ఇచ్చాడు పేపర్ అనేది. కాబట్టి రీజనింగ్లో 28 నుంచి 30 క్వశ్చన్స్ ఈజీగా చేయగలుగుతాము. యాప్టిట్యూడ్కి వచ్చేసరికి 25 క్వశ్చన్స్ ఈజీగా పెట్టగలుగుతాము. జనరల్ అవేర్నెస్ ఒకటే చాలా టఫ్ అడిగినాడు అనమాట. మెయిన్గా కరెంట్ అఫైర్స్ వచ్చి 2025 నుంచి వచ్చాయన్నమాట. సో జనరల్ అవేర్నెస్ 20 క్వశ్చన్స్ చేయగలిగితే మనము అట్లీస్ట్ అరౌండ్ 72+ వస్తే మీరు CBT2 క్వాలిఫై అవ్వడానికి చాలా ఛాన్సెస్ అనేవి ఉంటాయన్నమాట. ఇప్పుడు రిపీటింగ్ టాపిక్స్ వచ్చేసరికి మనకి జనరల్ అవేర్నెస్లో జామెట్రీ నుంచి 4 to 5 క్వశ్చన్స్ అనేటివి ఈజీగా అడుగుతున్నాడు. మెయిన్గా మనకి మౌంటైన్స్ నుంచి అడిగినాడు. దాని తర్వాత సీస్ గురించి అడిగినాడు, సీస్ గురించి. దాని తర్వాత రివర్స్ గురించి అడిగినాడు. దాని తర్వాత పాలిటిక్ వచ్చేసరికి మనకి మెయిన్గా అమెండ్మెంట్స్ ఆర్టికల్స్ మీద ఎక్కువ అడిగినాడు అనమాట క్వశ్చన్స్. వాళ్ళు ఆల్రెడీ ఆర్టికల్ అనేది ఇస్తారనమాట. ఆ ఆర్టికల్ అనేది దేనికి సంబంధించిండదో చెప్పాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే చైల్డ్ లేబర్, హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఏ రైట్ కిందకు వస్తుంది అని అడుగుతాడనమాట. రైట్ టు ఫ్రీడమ్, రైట్ టు అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ ఇలా అడుగుతాడనమాట. ఎవరికైతే రైట్ టు అగెనెస్ట్ ఎక్స్ప్లాయిటేషన్ అనేది తెలిసింటుందో వాళ్ళు ఒకటే పెట్టగలుగుతారు ఆన్సర్ అనేది. కాబట్టి ఇలాంటివి చూసుకోండి మీరు పాలిటీలో. అమెండ్మెంట్స్ గురించి, షెడ్యూల్స్ గురించి కూడా చూసుకోండి. కరెంట్ అఫైర్స్కి వచ్చేసరికి అందరూ 2 to 3 క్వశ్చన్స్ అడిగినారని చెప్తున్నారు, కానీ అది వాస్తవం కాదు. మ్యాక్సిమం మనకి 4 to 5 క్వశ్చన్స్ ఈజీగా అడిగినాడు అనమాట. మెయిన్గా మనకి అడిగిండేది 2025 నుంచి ఎక్కువ అడిగినాడు కరెంట్ అఫైర్స్ అనేటివి. ఎవరైతే జనవరి నుంచి చదువుకుంటారో కరెంట్ అఫైర్స్ వాళ్ళకి ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. మోడర్న్ హిస్టరీ మీద 2 to 3 క్వశ్చన్స్ అనేటివి వచ్చినాయి. బుక్స్ అండ్ ఆథర్స్ మీద క్వశ్చన్ అడిగినాడు, సైన్స్ మీద అడిగినాడు. యాప్టిట్యూడ్కి వచ్చేసరికి మనం ఏ టాపిక్స్ అయితే డిస్కస్ చేసామో అవే టాపిక్స్ మీద అడిగినాడు క్వశ్చన్స్ అనేటివి. కాబట్టి మనం చెప్పిన స్ట్రాటజీని ఎవరైతే ఫాలో అవుతుంటారో వాళ్ళు మాత్రం ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. మ్యాథమెటిక్స్లో పర్సంటేజెస్, ప్రాఫిట్ అండ్ లాస్, సింప్లిఫికేషన్స్ మీద ఎక్కువ అడిగినాడు, కానీ కొద్దిగా లెంత్ అడిగినాడు అనమాట. రేషియన్ ప్రపోర్షన్స్ మీద అడిగినాడు. దాని తర్వాత జామెట్రీ, మెన్స్ట్రుయేషన్ మీద అడిగినాడు. స్టాటిస్టిక్స్ మీద 1 to 2 క్వశ్చన్స్ అనేటివి అడిగినాడు అనమాట. యాప్టిట్యూడ్లో ఏజెస్ మీద కూడా క్వశ్చన్స్ అనేటివి వచ్చినాయి అనమాట. రీజనింగ్ వచ్చేసరికి మనకి కోడింగ్, డీకోడింగ్, నంబరు, ఆల్ఫాబెట్ సిరీస్ 1 to 2 క్వశ్చన్స్ వచ్చినాయి. మెయిన్గా మనకు వచ్చే క్వశ్చన్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే కొన్ని సింబల్స్ అనేటివి ఇస్తాడనమాట. మనకి దీంట్లో సింబల్ తర్వాత వచ్చిన నెంబర్స్ ఎన్ని ఉన్నాయని అడుగుతాడు అనమాట. అట్లా సింపుల్ క్వశ్చన్స్ అనేటివి అడుగుతాడు. పజిల్స్ అండ్ సిట్టింగ్ అరేంజ్మెంట్స్ మీద మినిమం 3 to 4 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే సర్కులర్ అడిగినాడు. మెయిన్గా ఎవరైతే సర్కులర్ టేబుల్ మీద పజిల్స్ ఎక్కువ చేసింటారో వాళ్ళకి ఈజీగా అయిపోతుంది. కొన్ని ట్రికీగా ఇచ్చాడనమాట పజిల్స్లో. ఎవరైతే ఈజీగా అనలైజ్ చేయగలుగుతారో వాళ్ళు 30/30 చేసేస్తారు రీజనింగ్ అనేది. సిలోజియమ్స్, వెన్ డయాగ్రామ్స్ చాలా ఈజీగానే ఇస్తాడనమాట. ఎవ్రీ షిఫ్ట్లో ఇవి అనేటివి రిపీట్ అవుతున్నాయి. కాబట్టి నెక్స్ట్ షిఫ్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవన్నీ ప్రిపేర్ అయ్యే వెళ్ళండి. ఎవరైతే ఎగ్జామ్ రాసేసింటారో వాళ్ళు అటెంప్ట్స్ కేటగిరీ అనేది కమెంట్ చేయండి. ఆ అటెంప్ట్స్కి మనము CBT2 క్వాలిఫై అవుతామో లేదో చూసేద్దాము. ఇప్పుడు మనము ఈ పేపర్ని చూసి మనం కట్ ఆఫ్ ఎక్స్పెక్ట్ చేసినట్టయితే జనరల్ యూఆర్ కేటగిరీకి వచ్చి 70 to 80 మినిమం అనేది ఉండాలన్నమాట. ఓబీసీ కేటగిరీకి 65 నుంచి 80 మధ్యలో ఉండాలి. ఈడబ్ల్యూఎస్కి వచ్చేసరికి 60 to 80 ఉండాలి. ఎస్సీకి వచ్చేసరికి 55 to 75 ఉండాలి. ఎస్టీకి వచ్చేసరికి 50 నుంచి 70 మధ్యలో ఉండాలన్నమాట. మనకి ఇది కట్ ఆఫ్, ఇది సేఫ్ స్కోర్. ఈ సేఫ్ స్కోర్ కానీ మీరు టచ్ అయినట్టయితే ఈజీగా మనకు CBT2 క్వాలిఫై అయిపోతారు. మనం ఇప్పుడు చెప్పిన కట్ ఆఫ్ అనేది నార్మలైజేషన్ బేస్ చేసుకునే చెప్పాను అనమాట. ఏదైతే టఫ్ షిఫ్ట్ ఉంటుందో దాంట్లో లో మార్క్స్ వచ్చినా పర్లేదు, కానీ నార్మలైజేషన్లో ఇంక్రీజ్ చేస్తారు. కాబట్టి నార్మలైజేషన్ జరిగిన తర్వాత ఈ కట్ ఆఫ్స్ అనేటివి రీచ్ అవ్వాలి అందరూ. ఎవరికైతే ఎగ్జామ్ అనేది అయిపోలేదో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈ ప్లాన్ అనేది ఫాలో అవ్వండి. మార్నింగ్ 1 hour మాత్రం జీకే మీద ఫోకస్ చేయండి, పాలిటీ, జియోగ్రఫీ, కరెంట్ అఫైర్స్ మీద. ఆఫ్టర్నూన్ 1 hour మాత్రం మ్యాథ్ ఫార్ములాస్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, ప్రాక్టీస్ చేయండి ఎక్కువ. ఈవినింగ్కి వచ్చేసరికి రీజనింగ్ మీద 1 hour కేటాయించండి. మీకు టైం ఉంటే మాత్రం ఫుల్ లెంత్ మార్క్ టెస్ట్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఈ పీడిఎఫ్ కానీ మీకు కావాలనుకుంటే టెలిగ్రామ్ గ్రూప్లోకి వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను.
ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒకే ఒక లైక్ చేయండి, చాలా మందికి రీచ్ అవుతుంది అనమాట. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ రాశారో, ఎవరైతే రాయబోతున్నారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. కాబట్టి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. జై హింద్.